ఈ రోజు పొదిలి స్టోరీ విషయానికి వస్తే షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. అసలు ఈ రోజు మామ అల్లుల సవాల్ అనమాట. మహాలక్ష్మి నేను పిలుచుకుంటాను అని చెప్పి మామ, మీ దగ్గరికి రాదు అని చెప్పి అల్లుడు, ఈ ఇద్దరు మామ అల్లుడు సవాల్. అసలు ఈరోజు చూడాలి ఎవరు గెలుస్తారో, మామ గెలుస్తాడో అల్లుడు గెలుస్తారో అని చూడాలి. కానీ ఇతనే కొంచెం గీక్కోకుండా ఉండాల్సింది, ఎందుకంటే అది నిజమైన పెళ్లి కాదు అని చెప్పి ఆ అమ్మాయి ఫీల్ అవుతా ఉంది కదా. చక్రి కొంచెం తగ్గుండాల్సిందే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అయితే కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే సీరియల్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నాకు కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం ముందుకు వెళ్తుంటాను. ఇకపోతే ఈ రోజు స్టోరీ కథ విషయానికి వస్తే ఏం జరిగిందంటే, నిన్న సర్టిఫికేట్ల కోసం చక్రిని లోపల తీసుకెళ్తుంది కదా. ఇంకా చక్రి లోపలికి వెళ్ళేదంటే వాడు నాలుగు గుద్దులు గుద్దేసి, ఇదిగో మహాలక్ష్మి నాది, మహాలక్ష్మి గురించి నువ్వు మర్చిపో అని చెప్పేసి వాడికి జుట్టుపోలిగాడు ఉంటుంది. వాడికైతే వార్నింగ్ ఇచ్చేసి మహాలక్ష్మిని తీసుకొని వచ్చేస్తుంటాడు. మహాలక్ష్మి నాది అన్నప్పుడు షాక్ అవుతుంది మహాలక్ష్మి, ఏందా ఇలా అన్నాడా అనేసి. బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఇందాక ఏం మాట్లాడారంటే, ఏం మాట్లాడావు అంటే, అదే మహాలక్ష్మి నాది అన్న మాట్లాడారు కదా అంటే, ఏం మాట్లాడా గుర్తు తెచ్చుకోండి అంటే, ఓహో అదా, ఏదో ఫ్లోలో అన్నానులేండి, ఫ్లోలో అయినా మాత్రం ఎందుకంటారో, మీ ఇంట్లో ఉంటే అనేస్తారా అని చెప్పి అంటుంది. సరేలేండి తప్పైపోయింది రండి, కార్ ఎక్కండి అని చెప్పి కార్లు అయితే ఎక్కించుకొని ఇద్దరైతే వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు చక్రి అడుగుతాడు మహాలక్ష్మి తోటి, ఏంటి మీరు జాబ్ రాలేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారంటే, అవును ఉంటుంది కదా, ముందుగానే నేను సెలబ్రేషన్ చేసేసుకున్నాను కదా, విజయానికి ముందే సెలబ్రేషన్ చేసుకోకూడదు, అయినా నేను చేసుకున్నాను, ఇప్పుడు నా పరువు పోయినట్టే కదా అని చెప్పేసి మహాలక్ష్మి అనేసరికి, అదేం కాదులేండి ఇప్పుడు అని చెప్పని అంటాడు. ఇప్పుడు మీకు ఇలాంటివి ఎన్నో జరిగాయి అంటే, నాకు ఎన్నో జరిగాయి, కానీ మాకెవరు ఓదార్చే వాళ్ళు లేరు, మాకు అమ్మ కూడా లేదు కాబట్టి మేము ఇలాగా బయటపడం, మాకు మేమే ఓదార్చుకుంటాము అని చెప్పి చెప్తాడు. మీ అంత స్ట్రాంగ్ కాదు అని చెప్తుంది మహాలక్ష్మి. ఇలా సరదాగా మాట్లాడుకుంటా అయితే వాళ్ళైతే, సరే అండి మీరు ఏడవబాకండి, ఒకలా కొంచెం నవ్వుతూ ఉండండి అని చెప్పేసరికి, అన్నిటికీ కారణం ఆ జుట్టు పోలాడు మళ్ళీ వచ్చాడు అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ సరదాగా వస్తూ ఉంటారు. ఇంకా కట్ చేసి మనకి శైలజ అని చూపిస్తారు. వీళ్ళని కూడా లవ్ చూపించాలి కదా, చాలా రోజులైంది కదా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి, అందుకని శైలజ అయితే వస్తుంది అతని దగ్గరికి. వచ్చేసరికి మాట్లాడు, అతను వచ్చి అటు దగ్గుతుంది నాలాగా దగ్గుతుంది, పలకరించరు, చూడ్డు, మాట్లాడు, నేను వచ్చాను పలకరించాను, మన ఇద్దరం కలిసి రీల్స్ చేస్తామా, నేను నిన్ను ఫేమస్ చేస్తాను అని చెప్తుంది. నేను నీతో ఫేమసా, ఒకవేళ సక్సెస్ అవ్వలేదనుకో మన ఇద్దరం కలిసి నడుపుకోవాలా బయటికి అని చెప్పేసి తనైతే చెప్తాడు. లేదు మనం రీల్స్ చేద్దాము అని చెప్పడం, పో ఎక్కడి నుంచి అని చెప్పేసి ఆ అమ్మాయిని తరివేస్తాడు. ఇంకా అతనితో పనిచేసి అతను ఉండేసి, రీల్సే కదన్నా చేయొచ్చు కదన్నా అని చెప్పనేసరికి దిగరా ఎటు అని చెప్పి వాడిని ఒక గుద్దు గుడుతాడు అనమాట. ఊరికే సరదాగా అక్కడ దాకా కామెడీ. ఇంకా చక్రి వాళ్ళైతే మాట్లాడుకుంటూ సరదాగా ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు వచ్చింది దిగండి అనేసి చక్రి అయితే మహాలక్ష్మితో అంటాడు. అన్న తర్వాత మహాలక్ష్మి అనేసి, ఇల్లు వచ్చింది నాకు తెలుసు కానీ దిగాలనిపించట్లేదు, అంటే పర్వాలేదు దిగండి, ఏమో జుట్టు పొలడు గుర్తొస్తున్నాడా దిగండి అని చెప్పి సరదాగా మాట్లాడతాడు. అంత దిగిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఫేస్ ఎలా చూపించాలా అని చెప్పేసి అతను బాధపడతా ఉంటుంది. అప్పటికి చక్రికి ఒక ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ వస్తే ఎవరు అంటే, నాకు ఇప్పుడే ఎక్కించుకోవాలని చెప్పి కస్టమర్ ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలా, 4 డబ్బులు వెనకేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి చక్రి చెప్తాడు. అంతే. ఇంకా దిగిన వెంటనే మహాలక్ష్మి డబ్బులు ఇస్తుంది. ఇచ్చేసరికి, ఎందుకండి డబ్బులు అంటే, మీరు 2 రోజుల నుంచి నా కోసం తిరుగుతున్నారు కదా అందుకే మీ డబ్బులు అని చెప్పి ఇస్తుంది. అదేంటంది, నేను మీ దగ్గర ఎలా తీసుకుంటాను డబ్బులు అంటే, తీసుకోవాల్సిందే అని చెప్పి అంటుంది. ఇంకా సచ్చినంటే డబ్బులు అయితే తీసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత థ్యాంక్స్ అండి, నాకు సపోర్ట్గా వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. చక్రి అనుకుంటాడు, థ్యాంక్స్ అని చెప్పినందుకు పొగిడినందుకు సంబరపడాలో, లేకపోతే డబ్బులు ఇచ్చి ఒక డ్రైవర్గా చూసినందుకు బాధపడాలో నాకే అర్థం కావట్లేదు అనుకుంటాడు. ఇంకా అనుకోని ఇంటికి వెళ్ళిందంటే అమ్మాయికి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాడు. ఏదేంటి అంటే, ఇది మాది పళ్ళ రసాయనము తాగు అని చెప్పేసరికి, నాకు ఏ పళ్ళ రసాయనం నాకు బల్లేదు, మీరేమన్నా దానికి బ్రాండ్ అంబాసిడర్, నాకేం బల్లేదు పో అని చెప్పని అంటుంది. అనేసరికి, లేదండి కొంచెం తాగండి అంటే, వద్దులే పో అని చెప్పేసి అని అంటుంది. ఈ లోపల వచ్చేసి అక్కడికి వాళ్ళ అన్న వాళ్ళు వస్తారు. ఇంతకేం కావాలా మీకు అని అడుగుతాడు. చక్రి వచ్చేసి మహాలక్ష్మిని, కొంచెం మనశ్శాంతి కావాలా, మీరు బయటకు వెళ్తే అది వస్తుంది అని చెప్పేసరికి పెద్ద వస్తాడు. పెద్ద వచ్చేసరికి మా మనశ్శాంతి వచ్చింది అని చెప్పేసి అమ్మాయి అయితే అంటుంది. అంతలోపల అక్కడ కేశవ కన్నా కూడా వస్తారు. పెద్ద అడుగుతారు, ఏమ్మా నీకు జాబ్ వచ్చిందా, జాయిన్ అవ్వాలా, ఎప్పుడు జాయిన్ అవ్వాలా అని చెప్పి అడుగుతారు. అడిగేసరికి, జాబ్ రాలేదు పెద్ది, పోయింది, వచ్చినట్టే వచ్చి పోయింది అని చెప్పేసరికి, ఎవరు వాడు, ఏం చేశారు వాడు, ఎవడు అడగదాం పదా అనేసి కన్నా వాళ్ళైతే బయలుదేరుతారు. ఇంకా మహాలక్ష్మి, ఏంటి కన్నా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నావు ఏంది నువ్వు అని చెప్పేసి కన్నాని అడుగుతుంది. ఎవరు అంటే, ఎవరో కాదు మన జుట్టు పొడిగాడే వచ్చాడు అక్కడికి అని చెప్పేసి చక్రి అయితే చెప్తారు. అతను ఎందుకు వచ్చాడు అనేసరికి, అవును అతనే వచ్చినాడు, పెళ్లి చెడగొట్టడానికి, పెళ్లి జాబ్ రానికుండా చేయడానికి వచ్చాడు అని చెప్పేసి చెప్పేసరికి, సరే అని చెప్పి బాధపడతా ఉంటారు. ఇంకా
పెద్దమ్మాయి ఉంది కదా మహాలక్ష్మి, ఇలా రౌడీలాగా బిహేవ్ చేస్తే కర్ర తీసుకొని నాలుగు దంతానని చెప్పేసి కర్ణాత అయితే అంటుంది. ఎందుకులే అని చెప్పేసి వద్దులే అని చెప్పి ఎవరి దారిన వాళ్ళు పోతారు. ఇంకా చక్రికి కూడా ఫోన్ వస్తుంది కదా కస్టమర్ దగ్గర నుంచి, అతను కూడా వచ్చేస్తాడనమాట. వచ్చేసిన తర్వాత అతను ఎవరో కాదు మహాలక్ష్మి వాళ్ళ నాన్నే అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో కారు ఎక్కేటప్పుడు ఇతను చాలా నమ్మకస్తుడు అని చెప్పి కారు డ్రైవర్ని పరిచయం చేస్తాడు. పరిచయం చేసిన తర్వాత ఈయనకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అందరూ అలాగే నమ్మకంగానే ఉంటారులే, కానీ ఆ అవకాశం కోసం చూస్తుంటారు. డ్రైవర్ని వీధిలో పెట్టాలా, మన కూతుర్ని డాక్టర్ని లోపల పెట్టాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఉండేసి అందరూ డ్రైవర్లు ఒకే విధంగా ఉండలే, ఇతను చాలా మంచివాడు అని చెప్పేసరికి ఈ చక్రి కాము ఉండాల్సింది కదా. తను ఉండేసి ఆస్తి పరులా, ఆస్తి ఉందా, ఇలాంటివన్నీ చూడకూడదు, మంచి మనసు ఉందా, కూతుర్ని బాగా చూసుకుంటున్నదా, అదంతా చూడాలి కానీ ఆస్తి ఏముంది అన్నట్టు ఆయన మాట్లాడతాడు. ఆయనకు ఒక పక్క కోపం వస్తూ ఉంది. వాళ్ళ ఆయనకి చక్రినే కొంచెం తగ్గి ఉండొచ్చు కదా, అలా తగ్గకుండా మాట్లాడతారు. ఆయన ఇంకా రెచ్చిపోయి మాట్లాడతా ఉండేసరికి ఎవరి వద్దులేరా, నీ కారులో రాను, నేను పోతాను దిగుతాను అని చెప్పి అట్లా మాట్లాడుతుంటాడు. ఆయన కూడా ప్రతాప్ రావు అంటే ప్రతాప్ కూడా మాట్లాడుతుంటాడు. లేదులే నేను ఇక్కడ దిగేస్తాను, నువ్వు అక్కడ షెడ్ దగ్గర దిగేసాయి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పి ఆయనైతే దిగేసిపోతాడు. ఇంక ఈయనైతే కారులో కూర్చోంటాడు ప్రతాప్, అదే మహాలక్ష్మి వాళ్ళ నాన్న. అంతలోపల ఇతను కామ్ ఉండొచ్చు కదా, మీరంతా ఒక ప్లాన్ ప్రకారమే నువ్వు పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అంటాడు. ఆయన అన్నప్పుడు ప్లాన్ ప్రకారం చేసేటట్టుకుంటే ఆడపిల్లకి ఆస్తుల వాటా వస్తుందని చెప్పి నేను ఒక దావా వేస్తుండేవాడిని అనేసరికి ఆయన కోపం వచ్చి చొక్కా పట్టుకుంటాడు. ఏమన్నావు నువ్వు అని చెప్పి చొక్కా పట్టుకునేసరికి నేను అలాంటి వాడిని కాదులేండి, మీరేం కంగారు పడవకండి అని చెప్పి చక్రి చెప్తాడు. ఇంకా కారు దిగిన తర్వాత దిగు కారు ముందు అని చెప్పంటే కారు దిగిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు. సవాలు, ఇదిగో నా కూతురు నేను తీసుకొచ్చుకుంటాను సవాలు అని చెప్పి ఇద్దరు సవాల్ వేసుకుంటారు. మీ కూతురు రాదు, సర్టిఫికేట్ తీసేసుకున్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని నాన్న అని ఆ అమ్మాయి ఒప్పుకోదు అని చెప్పేసి చక్రి ఎలా అయినా సరే నేను తీసుకొచ్చుకుంటాను, వారం రోజులు టైం ఇస్తున్నాను అని టైం ఇస్తా చూసుకో అని చెప్పేసి ఒకరికొకరు మామ అల్లుడు సవాల్ వేసుకుంటారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి. నాకు తెలిసి మహాలక్ష్మి వెళ్తుందో వెళ్ళదో నాకు తెలియదు. మీరు ఎవరైనా తమిళ్లో చూస్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఈ చునీని ఇగ్నోర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అంటే రేపు ఒక్క రోజు ఎల్లుండి నుంచి మాత్రం మామూలుగానే చెప్తాను. నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్కారం.